ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు కొత్త పలుకు అనే ఆర్టికల్ను రాశారు. ఆ ఆర్టికల్లో ఏం రాశారంటే, పిరికిదనం అనేది తెలుగుదేశం పార్టీ నాయకుల డిఎన్ఏలోనే ఉంది. ఎన్టీఆర్ హయాం నుంచి ఇదే పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాలు చేయాలంటే భయం, అధికారంలో ఉన్నప్పుడు ఎందుకైనా మంచిది అవతలి పక్షంతో లాలూచి పడటం పరిపాటి అయ్యింది అని ఆయన ఈ విధంగా టీడీపీ పార్టీ యొక్క బలహీనతను ఇప్పుడు ఆయన తెలుగు ప్రజలు అండ్ టీడీపీ కార్యకర్తలు వాళ్ళ మధ్యలో ఈ బలహీనత రహస్యాన్ని బట్టబయలు చేశాడు. దీంట్లో ఇంకా ఏమన్నాడంటే, టీడీపీ హయాం నుంచే ఇదే అన్నాడు. అంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇలా ప్రతిపక్ష పార్టీలతో లాలూచి పడుతూ రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు టీడీపీ పార్టీ ముందున్న ప్రధానమైన కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఏమిటంటే, గత జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏవైతే ఈ అరాచకాలు, వేధింపులు, ఇతరత్ర వ్యవహారాలు ఎదుర్కొన్నారో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ ప్రతిపక్షంలోని కొంతమంది వ్యక్తులతో లాలూచి పడుతున్నారు అని చెప్పకనే చెప్తున్నాడు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, అన్యాయాలు, స్కామ్లు అని చెప్పేసి అన్నీ చెప్పింది చంద్రబాబు నాయుడు, లోకేష్, నెక్స్ట్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఓన్లీ టీడీపీ పార్టీ వరకే మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ దీనికి సంబంధించిన జరిగిన స్కామ్లో ఒక లిక్కర్ స్కామ్ ఒకటి జరుగుతూ ఉంది. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. అంతకు ప్రధానంగా అవి మినహాయిస్తే వైసీపీ పార్టీలో ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వాళ్ళతో ఏదో లాలూచి పడ్డారు. అందుకే అరెస్టులు జరగటం లేదు, కేసులు ముందుకు సాగటం లేదు. అలాగే వాళ్ళు కోర్టులకు వెళ్ళి బెయిల్ తెచ్చుకునే వెసులుబాటు కూడా వీళ్ళే కల్పిస్తున్నారనే చర్చ గత 6 నెలలుగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వీళ్ళ ముందున్న సవాళ్ళు, టీడీపీ ముందున్న సవాళ్ళు ఏంటంటే, మీరు ఏదైతే ఆరోపించారో వైసీపీ సోషల్ మీడియాలో తన తల్లిని, టీడీపీ మహిళా కార్యకర్తలను వీళ్ళందరినీ కూడా మార్ఫింగ్ చేసి వేధించాడని చెప్తున్న సజ్జల భార్గవరెడ్డి ఎందుకు ఇంతవరకు అరెస్ట్ కాలేదు? అట్లాగే వివిధ కేసులు ఉన్నాయి అని చెప్పేసి అటవీ శాఖ భూములకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ఆక్రమించుకున్నారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన ఎందుకు అరెస్ట్ కాలేదు? అలాగే అటవీ భూములకు సంబంధించిన అంశానికి సంబంధించి మదనపల్లి ఫైల్స్కి సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అలాగే లిక్కర్ స్కామ్ లో కీలక పాత్రధారి మిథున్ రెడ్డి అని చెప్పేసి మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఇంతవరకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ రహస్యాన్ని బయటపెట్టిన విజయసాయి రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అలాగే వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఈ కేసులో ఉన్నాడు అని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? స్పోర్ట్స్ సంబంధించి అంటే శాప్ లో 100 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని చెప్పిన మీరు ఇంతవరకు రోజాను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అలాగే లిక్కర్ స్కామ్కు అలాగే ఈ బిఎం స్కామ్కు సంబంధించి ఇవన్నీ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండ్ పేర్ని నాని, శ్రీరెడ్డి, జోగి రమేష్, ఇట్లా తదితర వ్యక్తులందరినీ కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. అంటే వీళ్ళు లాలూచి పడి వీళ్ళని అరెస్ట్ చేయటం లేదనే వాదన బలంగా వినపడుతుంది. అదే విషయాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు కూడా వీళ్ళు లాలూచి పడుతున్నారు అని చెప్పకనే చెప్పాడు. అది కూడా ఏం చెప్పాడు ఆయన? ఎన్టీఆర్ హయాం నుంచి ఇది ఆనవాయితీగా వస్తోంది. వీళ్లకు భయం, ఏదన్నా పని చేయాలంటే వీళ్లకు పిరికితనం వీళ్ళ డిఎన్ఏలోనే ఉంది అనేసి, ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం కార్యకర్తల ముందు వీళ్లను ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు బట్టలిప్పి వాళ్ళ దగ్గర నించోబెట్టినట్టయింది ఈరోజు. దీనికి ఏం సమాధానం చెబుతారో చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దీనికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు
అనేది మనం కొద్ది రోజులు వెయిట్ చేయాలి. అట్లాగే ఏదైతే నారా లోకేష్ గారు రెడ్ బుక్ లో పేర్లు ఎక్కింది అని చెబుతూ వస్తున్నారు, ఆ రెడ్ బుక్ లో పేర్లు ఏంటియో కూడా కార్యకర్తలకు చెప్పాల్సిన అవసరం ఇప్పుడుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసుకునే ధైర్యం ఉందా? మీరు 2029 లోపల జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయగలరా అని సామాన్య కార్యకర్తలు, ప్రజలు, అంటే జగన్మోహన్ రెడ్డితో వేధింపులు గురైన వాళ్ళు, ఇతర పార్టీల వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని వివిధ కేసులు, స్కాములు అంటున్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే దమ్ము, ధైర్యాలు అతనికి ఉన్నాయా అని కూడా ప్రశ్నించుకుంటున్నారు. మీరు 2029లో ఎన్నికలకై వెళ్లేసరికి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైళ్లలో వేస్తేనే టీడీపీ కార్యకర్తలు కానీ, ఏపీ ప్రజలు కానీ మిమ్మల్ని విశ్వసిస్తారు. మీరు కాంప్రమైజ్ అయ్యి, మీరు లాలూచి పడి చూసి చూడనట్లు మమ్మల్ని ప్రజలు వీటి నుంచి డైవర్ట్ చేస్తున్నామనో, లేకపోతే వీళ్ళని మర్చిపోయారనో అనుకుంటే గనక రేపు టీడీపీ పార్టీ ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే డిజిటల్ మీడియా విస్తృతమైన నేపథ్యంలో రేపు టీడీపీ కార్యకర్తలు కూడా మీడియా ముఖంగా వచ్చి వాళ్ళు గళమిప్పినా కూడా ఆశ్చర్యపోవసరం లేదు. ఇప్పటికైనా లోకేష్ గారు రెడ్ బుక్ లో పేర్లు ఎవరెవరి ఉన్నాయి, వాళ్ళని ఎప్పటి లోపల మీరు అరెస్ట్ చేయబోతారు అనే విషయాన్ని కూడా ఒక క్లారిటీ టీడీపీ కార్యకర్తలకు, ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఏపీఎన్ రాధాకృష్ణ గారు ఇదే కొత్త పలుకులు ఇంకో అంశం రాశారు. ఏమిటంటే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే తాము టార్గెట్ కాకూడదన్న ఉద్దేశంతోనే అధికారులు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితంగా ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పట్టు రాలేదన్న అభిప్రాయం ఏర్పడుతోంది. అధికారంలో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి అని చెప్పేసి ఈ అంశం కూడా రాసుకుంటూ వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా గత 1-2 నెలల నుంచి ప్రభుత్వం పైన ఒక యుద్ధం లాంటిదే చేస్తున్నాడని మనం భావించాలి. అంటే తను వ్యూహాత్మకంగా ప్రభుత్వాన్ని వణికించే స్థితికి, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో నెట్టే స్థితికి తీసుకొస్తున్నాడని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాళ్లపేటకు సంబంధించిన ఒక అంశము చూస్తే కొన్ని వేల మంది అక్కడికి జగన్మోహన్ రెడ్డి కోసం రావడం, అలాగే మొన్న బంగారుపాళ్యం సంబంధించి మామిడి రైతులకు సంబంధించిన విషయంలో కూడా అక్కడ కొన్ని వేల మంది ప్రజలు రావటం గమనించాం. ఇలాంటి ఈ జనాన్ని చూపెట్టి ప్రభుత్వాన్ని ఈ ఇబ్బంది పెడుతూ తన బలం ఎంతో, తన ధైర్యం ఎంతో కూడా రాష్ట్ర ప్రజలకు, టీడీపీ కార్యకర్తలకు, వైసీపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు కూడా తను చూపిస్తున్నాడు. తన దమ్మిది, నా ధైర్యం ఇది సవాల్ అంటూ కూడా చంద్రబాబు నాయుడుకు, లోకేష్ కు, కూటమి ప్రభుత్వానికే జగన్మోహన్ రెడ్డి విసురుతున్నాడని మనం అనుకోవాలి. ఇప్పుడు ప్రజల్లో ఎవరు చులకనవుతున్నారంటే కనుక జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయలేక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భయపడుతోంది అనే భావన ప్రజల్లోనూ, టీడీపీ కార్యకర్తల్లోనూ, జన సైనికుల్లోనూ ఏర్పడుతూ ఉంది. దానికి ఆ మెత్తగా వైఖరికి కారణం ఎవరు అనే విషయాన్నే ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు కొత్త పలుకులో చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యంగా వచ్చేది నేనే, మీ అంతు తెలుస్తా, రప్ప అంటూ పబ్లిక్ గానే వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తున్నారు. అలాగే వైసీపీ నాయకులు కూడా పబ్లిక్ మీటింగ్స్, పార్టీ మీటింగ్స్ లో కూడా రప్ప చేయాలి అంటే మేము వస్తే ఏం చేస్తామో కూడా ముందుగా ఓపెన్ గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా నిస్తేజంగా ఉన్నారు. ప్రజలు కూడా, అధికారులు కూడా ఏంటంటే వీళ్ళు నెక్స్ట్ వచ్చేది వీళ్ళేనేమో, వీళ్ళకు వీళ్ళ మీద మనం కఠినంగా వ్యవహరిస్తే రేపు వచ్చి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయనేసి వాళ్ళు వస్తారేమో అనే భావనలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ ధైర్యాన్ని, జగన్మోహన్ రెడ్డి రాడనే ధైర్యాన్ని, లేకపోతే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద తీసుకునే కఠిన చర్యలు ద్వారా వాళ్ళు చెప్పలేకున్నారు చంద్రబాబు నాయుడు అంటే. కాబట్టి ఏదేమైనా కూడా మీరు ఏదైతే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కానీ,
చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారిని మీరు ఏదైతే ప్రజల్లో తిరుగుతూ ఏవైతే చెప్పారో వాటన్నిటికీ ఈరోజు ఏబీ ఎండి రాధాకృష్ణ గారు చెక్ పెట్టినట్టుగా మనం అనుకోవాలి.